Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 125. వరుణ్ వాళ్ళ నాన్నగారు ధాత్రి సత్యవతి మాటలకి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే సత్యం కోపంగా భార్య వైపు చూస్తూ నీకు అసలు ఇక్కడికి రావడం ఇష్టం లేనప్పుడు రాను అని హాస్పిటల్ దగ్గర చెప్పాల్సింది. ఇక్కడికి వచ్చాక ఇలా వంకర్ టింకర్గా మాట్లాడడం అవసరమా అని సత్యం కోపంగా అడగడంతో అయ్యో రామా ఇప్పుడు నేనేమన్నానని తండ్రి కూతురు ఇద్దరు కంబైన్డ్గా నా మీద విరుచుకుపడుతున్నారు అని అడగడంతో నేను నా కూతురు మంచివాళ్ళం కాబట్టి మాటలతో సరిపెడుతున్నా. నువ్వెప్పటికీ మారో కుక్కతోక వంకరలాగా నీకెన్ని రకాలుగా మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నించినా నువ్వెప్పుడు ఇలాగే ఉంటావు అని అన్నాడు కోపంగా. సత్యవతి మూతి తిప్పుకుంటూ ఉంటే ధాత్రి పోని వత్తయ్య సంగతి మనకి తెలిసిందే కదా అని వరుణ్ అనగానే నువ్వు ఊరుకో వరుణ్, నీకున్నంత మంచితనం నాకు లేదు అని అంటూ తల్లి వైపు చూసి అమ్మ వరుణ్ మా అత్తయ్య మావయ్య మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరైనా అయితే నువ్వు ఇలాగే మాట్లాడితే వాళ్ళు నన్నెంత పట్టేవాళ్ళు, ఇదేమైనా నీకు అర్థమవుతుందా అనగానే నా కూతుర్ని ఎవరైనా కష్టపెడితే నేను ఊరుకుంటానా అని సత్యవతి అనగానే నన్ను ప్రత్యేకంగా ఎవరో కష్టపెట్టాల్సిన అవసరం లేదమ్మా, నువ్వొక్కదానివి చాలు అనగానే సత్యవతి ఆశ్చర్యంగా చూసింది. చూడు నేను నీకు ఒక్కగానొక్క కూతుర్ని. నన్ను చేసుకున్నాడు కాబట్టి కొడుకైనా అల్లుడైనా నీకు వరుణే అవుతాడు. నీకు రెస్పెక్ట్ ఇవ్వడం చేత కాకపోతే సైలెంట్గా ఉండు. కానీ అవమానించడానికి మాత్రం ట్రై చేయకు. వరుణ్ ఊరుకున్నా మా అత్త ఇంటి వాళ్ళు ఊరుకున్నా కూడా నేను ఊరుకోను అని ధాత్రి ఘాటుగా చెప్పడంతో సత్యవతి మౌనంగా ఉంటే పోనీ అమ్మ కోడలి పిల్ల ఏదో తనకి నచ్చకుండా అల్లుడు వచ్చాడన్న కోపంలో మీ అమ్మ అలా మాట్లాడుతోంది కానీ స్వతహాగా మీ అమ్మ ఏమైనా చెడ్డదా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని అన్నాడు ధాత్రి వాళ్ళ మావయ్య గారు. మీ అంత మంచితనం నాకు లేదంటున్నాను కదా మావయ్య. ఒంటి మీద పడే దెబ్బ కంటే కూడా మనసు మీద పడే మాట చాలా పవర్ఫుల్ అని అంటారు. మన మనసులో ఎంత మంచితనం ఉన్నా మన నోటి నుంచి మాటలు మర్యాదగా ఆప్యాయంగా రాకపోతే వాళ్ళు చెడ్డవాళ్ళు అని అనుకుంటారు అందరూ. అప్పుడు నువ్వు మదర్ తెరీసా అయినా సరే ఎవరు నిన్ను లెక్క చేయరు అని ధాత్రి చెప్పడంతో సత్యవతి ఏం మాట్లాడలేదు. ధాత్రి వాళ్ళ అత్తగారు సత్యవతి దగ్గరకొచ్చి అమ్మాయి మాటలు మీరేం పట్టించుకోకండి వదిన, మీకు అన్నయ్య గారికి గది చూపిస్తాను అని అంటున్న వాళ్ళ అత్తగారి చేతిని పట్టుకొని అత్తయ్య మీరు మగపెళ్లి వాళ్ళు, మీరు పొగరుగానే ఉండాలి, మా అమ్మే మీ దగ్గర అణిగిమణిగి ఉన్నట్టుగా ఉండాలి అనగానే ధాత్రి తప్పు కదా, ఎందుకలా మాట్లాడుతున్నావని వరుణ్ చెప్పగానే నువ్వు నోరు మూసుకో అని అంది ధాత్రి కోపంగా. సత్యం నెమ్మదిగా భార్య వైపు చూస్తూ మన కూతురికి పెళ్ళై 4 నెలలు అవుతుంది. ఆ 4 నెలల్లో 10 రోజులు హనీమూన్కి వెళ్తే 2 నెలలు మీ అన్నయ్య ఇంటికి వాళ్ళ అత్తగారింటికి తిరగడమే సరిపోయింది. 20 ఏళ్లుగా పెంచిన నీకంటే కూడా వాళ్ళ అత్త ఇంటి కుటుంబానికి అంత గౌరవం ఇస్తుందంటే ఆ 4 నెలల్లోనే వాళ్ళెంత ప్రేమ పంచారో ఆలోచించు. నువ్వింత ప్రేమ పంచినా తనెందుకు నీకు గౌరవం ఇవ్వడం లేదు అనేది ఒకసారి ఆలోచించు. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు సత్యవతి. నీ నోరు మంచిది కాదు, నీ బుర్ర ఎంత మంచిదైనా సరే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని చెప్పాడు సత్యం. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ గది చూపించిందా తర్వాత కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు వరుణ్ వాళ్ళ అమ్మగారు. ధాత్రి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుందని వరుణ్ రూమ్లోకి వెళితే ఎందుకు అత్తయ్య మామయ్యతో అలా మాట్లాడావు, చూడు ధాత్రి మా అమ్మ నాన్న నిన్ను ఎంత బాగా అయినా చూసుకుంటూ ఉండొచ్చు కానీ నువ్వు 70% ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మీ అమ్మ నాన్నకి మాత్రమే, ఎందుకంటే నువ్వు ఒక్కగానొక్క కూతురివి, ఆవిడేం మాట్లాడినా నీ మీద ప్రేమతోనే మాట్లాడుతుంది కానీ మరో ఉద్దేశంతో కాదు అని అన్నాడు వరుణ్. ధాత్రి ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తూ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా,
మా అమ్మని చూసుకోవాలి, మా నాన్నని చూసుకోవాలి, మా చెల్లిని చూసుకోవాలి. నువ్వెప్పుడు అత్తగారింటి మీద మాత్రమే ధ్యాస పెట్టాలని అడిగే అబ్బాయిలు ఉన్న ఈ రోజుల్లో నువ్వేంటి మీ అమ్మ వాళ్ళని ఎక్కువగా చూసుకో అంటావు అని ధాత్రి అడగడంతో వాళ్ళందరూ బుర్రలేని ఎదవలు, మెచ్యూరిటీ లేని గాడిదలు. నేను గాడిదగా ఉండాలని అనుకోవడం లేదు అనగానే నవ్వుకుంది ధాత్రి. ఆ రోజు నుంచి వరుణ్, కర్ణ ఇద్దరూ దక్షని, ధాత్రిని ఒకే పార్క్‌కి తీసుకువెళ్ళి వాకింగ్ చేయించేవారు. కాకపోతే దక్ష 6 నెలల గర్భవతి కావడంతో కాస్త ఆయాసపడుతూ ఉండేది. దాంతో ఆమెని నెమ్మదిగా నడిపిస్తూ ఇంటి దగ్గర నుంచి చేసి తీసుకొచ్చిన జ్యూస్‌లో నిమ్మరసం వాటరో ఇస్తూ ఉండేవాడు కర్ణ. ఒకరోజు సాయంత్రం కర్ణ ఇంటికొచ్చేసరికి ఇంట్లో వాళ్ళ నానమ్మ, వాళ్ళమ్మ, వాళ్ళ అత్తయ్య కలిసి ఏదో లిస్ట్ ప్రిపేర్ చేస్తుంటే "ఏం చేస్తున్నారు మీరు ముగ్గురు?" అని అడగడంతో "మరొక 10 రోజుల్లో 6వ నెల పూర్తయిపోయి 7వ నెల పడుతుంది కదా" అనగానే "అవును పడుతుంది. అయితే" అని కర్ణ అడిగేసరికి "మరి 7వ నెలలో సీమంతం చేయాలి కదరా" అని అంది విశాలాక్షమ్మ. "అంటే ఏంటి?" అని అతను అయోమయంగా అడగడంతో "మరేం లేదురా. కడుపులో ఉన్న బిడ్డని మోస్తున్న తల్లి, కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండాలని, తల్లికి బిడ్డకి చలవ చేయాలని శ్రీమంతం చేస్తారు. ముత్తైదువులని పిలిచి పట్టు చీర కట్టి, ఒళ్ళంతా నగలు చుట్టి, గంధం పసుపు రాసి, గాజులు వేసి అందరు ముత్తైదువుల చేత ఆశీర్వాదాలు పొందేలా చేస్తారు" అనగానే "అవునా? కానీ అంతమందిని పిలిస్తే దిష్టి తగులుతుందేమో కదా నాని" అనగానే విశాలాక్షమ్మ నవ్వుతూ "అప్పటి వరకు తగిలిన దిష్టి పోవడానికి ఇది కూడా హెల్ప్ అవుతుంది" అని చెప్పింది ఆవిడ. "నిజమా? అయితే రేపే ఏర్పాటు చేద్దాం" అనగానే "రేపు కాదురా, 7వ నెల ప్రవేశించిన తర్వాత చేస్తేనే సరిపోతుంది. 6వ నెలలో, 4వ నెలలో, 2వ నెలలో, 8వ నెలలో చేయకూడదు. అందుకే 10 రోజులుంది కదా అని ఇప్పటి నుంచే మేమేమేం కావాలో లిస్ట్ రాసి పెట్టుకుంటున్నాం. దానివల్ల అప్పుడు హడావిడి లేకుండా ఉంటుందని. ఒకవేళ నీకు అంత హడావిడిగా ఉంటే 10 రోజులకి ముందు నీ పెళ్ళానికి కావాల్సిన నగలు, చీరలు షాపింగ్ చెయ్యి. అప్పుడు తీసుకురావాల్సిన తినుబండారాలు ఆర్డర్ పెట్టేసేయ్" అని చెప్పడంతో "సరే నానమ్మ" అన్నాడు కర్ణ. కర్ణ ఆనందంగా గదిలోకి రావడం చూసి ఎదురుగా ఉన్న సున్నుండలు తింటున్న దక్ష ఆశ్చర్యంగా భర్త వైపు చూసి "ఎందుకంత హ్యాపీగా ఉన్నారు?" అని అడగడంతో "నీకు నెక్స్ట్ మంత్ శ్రీమంతం ఉంది కదా అందుకు" అనగానే "శ్రీమంతం అంటే మీకు తెలుసా?" అని ఆశ్చర్యంగా అడగడంతో "తెలీదు, బట్ నాని చెప్పింది" అనగానే "10 రోజులు ఉంటే మీరు ఇప్పుడే ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు?" అనగానే "ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తేనే కదా అప్పటికి కంప్లీట్ అవుతాయి" అనగానే "శ్రీమంతం అంటే పెళ్లి చేసినట్టు ఏమీ ఉండదు. చాలా సింపుల్‌గానే ఏర్పాట్లు ఉంటాయి. కొన్ని నగలు, పండ్లు, ఒక పట్టు చీర సరిపోతుంది" అని అంది దక్ష. "అవన్నీ తర్వాత, నువ్వేంటి నువ్వే సున్నుండల్లాగా తయారయ్యావు, మళ్ళీ సున్నుండలు తింటున్నావు" అనగానే ఆమె కోపంగా చూడడంతో "సారీ సారీ, ఇంకొకసారి అననులే గానీ అమ్మాయి గారు ఏదో అడగాలని అడగడం లేదు" అనగానే ఆశ్చర్యపోయి "నేనేదో అడగాలని అనుకుంటున్నానని మీకేం తెలుసు?" అని అడగడంతో "నువ్వెప్పుడు ఏం అడగాలని అనుకుంటావో, ఏం ఆలోచిస్తూ ఉంటావో నాకు తెలుసు. అదేంటో అడుగు" అని అతను ఫ్రెష్ అయ్యి వచ్చి అద్దం ముందు నిలబడి తల కోంబ్ చేసుకుంటూ ఉంటే "అదేం లేదు, తమ్ముడికి ఎంసెట్‌లో 5థ్ ర్యాంక్ వచ్చింది" అనగానే "నిజమా? చాలా మంచి విషయం. మరెందుకు ఫేస్ అలా పెట్టుకున్నావు?" అనగానే "లేదు, బీటెక్ అంటే చాలా ఫీజు కావాలి గదా! అమ్మ, నాన్న కట్టగలరా లేదా అని ఆలోచిస్తున్నాను" అనగానే అతను ఆమె వైపు కోపంగా చూడడంతో "ఏంటి?" అని అయోమయంగా చూసింది. "నేనున్నాను కదా! నన్ను కట్టమంటే నేను కట్టనా? ఫీజు కట్టడమే కాదు, మంచి కాలేజ్ చూసి వాడిని జాయిన్ కూడా చేస్తాను" అనగానే "లేదండి, ఇప్పటికే మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా హెల్ప్ తీసుకోమంటే అమ్మ, నాన్న ఒప్పుకోరు" అనగానే "అయితే వాళ్ళు హెల్ప్ తీసుకోరు అనే కదా నీ భయం? అయితే వాళ్ళకి చెప్పకుండానే ఫీజు కడదాం" అనగానే "అదెలా?" అని అడగడంతో "ఏముంది, ఫ్రీ సీట్ అని చెబుదాం. ఎలాగో వాడికి వచ్చింది మంచి ర్యాంక్ కాబట్టి 50% డిస్కౌంట్ ఉంటుంది ఫీజులో. మిగిలిన 50% మనం చూసుకోవచ్చు. మీ వాళ్ళకి ఫ్రీ సీట్ అని చెప్తే సరిపోతుంది" అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.